గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. తెల్లారు లేస్తే మనకి రకరకాల అనుమానాలు ప్రతి విషయంలో. జుట్టు ఎప్పుడు దూకోవాలి, ఎప్పుడు దూకుంటే అరిష్టం. తలస్నానం ఏ రోజులో చేయాలి, ఏ రోజులో చేయకపోతే అరిష్టం. చేతికి గోళ్ళు ఎప్పుడు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకుంటే మంచిది, ఎప్పుడు తీసుకుంటే అరిష్టం లేదా దరిద్రం పడుతుంది. బట్టలు రాత్రి వేళ ఉతికితే ఏం జరుగుతుంది, పగలు ఉతికితే ఏం జరుగుతుంది, ఇలాగా రకరకాలు ఇలాంటి చిన్న చిన్న విషయాలు నిత్య దైనందిత జీవితంలో విషయాలన్నమాట. మహిళలు సహజంగా ఏ ఆలోచన 1% కూడా సందేహం లేకుండా హ్యాపీగా తరతరాల నుండి చేసుకుంటూ వచ్చిన పనులు. వాటికి ఇప్పుడు ఆధునిక మహిళలు భయపడుతున్నారు అంటే సోషల్ మీడియాలో కొందరి జ్ఞానులమి అని చెప్పుకునే ప్రబుద్ధులే ఎందుకు కారణం. ఈరోజు ఈ వీడియోలో వీటికి సంబంధించి కొన్ని సందేహాలు నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఏదైనా సరే ఒక విధానం ఎందుకు ఎప్పుడు పెట్టబడింది, అప్పట్లో ఎలా ఆచరించేవాళ్ళు, ఇప్పుడు సమకాలీన పరిస్థితులు ఎలా మారాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏదైనా సరే ఒక విషయాన్ని కూలంకషంగా తెలుసుకుంటే దానికి సంబంధించి మనకి కంప్లీట్గా సందేహ నివృత్తి అవుతుంది, మనం ధైర్యంగా ఉంటాము. అలాగే ఈ గోళ్ళు కత్తిరించుకునే విషయం గురించి, గోళ్ళు మంగళవారం రోజు కత్తిరించుకుంటే దరిద్రమని, ఇంకొన్ని రోజుల్లో కత్తిరించుకుంటే దరిద్రమని, సాయంత్రం వేళ అలా గోళ్ళు కత్తిరించుకుంటూ కూర్చుంటే దరిద్రం పడుతుందని, ఈ విధమైన ప్రచారాలు మనము వింటూ వస్తున్నాం. ఎప్పటి నుంచో ఈ సోషల్ మీడియాలో కూడా బాగా అతిగా ప్రచారం చేస్తున్నారు. ఇంతకీ ఈ గోళ్ళ కథా కమానుషి ఏమిటి? పూర్వం రోజుల్లో చూసుకుంటే మనకన్నీ కూడా వృత్తులు ఉండేవన్నమాట. ప్రతి వృత్తి కూడా భగవత్ సంబంధమైనదే గుర్తుపెట్టుకోవాలి. ఏది తక్కువ ఏది ఎక్కువ కాదు. ప్రతి వృత్తి కూడా భగవత్ పూజయే, నిస్వార్థంగా, అలాగే స్వార్థరహితంగా, నిష్కల్మషంగా, మంచి హృదయంతో, ఏ విధమైన కల్లా కపటం లేకుండా శ్రామికులు వాళ్ళ వృత్తులు వాళ్ళు చేసుకున్నంత కాలం ప్రతి వృత్తి ద్వారా భగవత్ పూజ జరిగేది. ప్రతి వృత్తి ద్వారా కూడా వాళ్ళు భగవంతుడిని చేరేవాళ్ళు అనమాట. ఆ విధమైన మార్గమే సనాతన ధర్మం మనకి బోధిస్తుంది అనమాట. మనకి గోళ్ళు కత్తిరించడానికి, ఈ మగవారికి ఈ మాసన గడ్డం చేయడానికి, అలాగే జుట్టు కట్ చేయడానికి అంటే క్రాఫ్ట్ చేయడానికి, ఈ పనులు చేయడం కోసము అప్పట్లో ఒక కుల వృత్తి వారు ఉండేవారు అనమాట. చెవులు కూడా క్లీన్ చేస్తారు వాళ్ళు ఇంటికి వచ్చేసి వాళ్ళకి సరంజామా ఒకటి ఉండేది, ఒక బాక్సు. ఎవరైనా పిలిస్తే ఇంటికి వచ్చి శుభ్రంగా వాళ్ళకి ఆ పని చేసేవాళ్ళు. ఎక్కువగా మగవాళ్ళు, మగపిల్లలు చెప్పించుకునేవాళ్ళు. ఆడవాళ్ళకి జుట్టు కత్తిరించుకోవడం అనేది భారతీయ సాంప్రదాయంలో లేదు. ఆడవారి గోళ్ళ విషయానికి వస్తే ఈ గోళ్ళు ఎలాగో వేరే వాళ్ళ చేతిలో చేయబెట్టి కత్తిరించుకునేవాళ్ళు కాదనమాట. అసలు గోళ్ళు మహిళలకి ఎక్కువగా పెరిగేవి కాదు మగవాళ్ళతో పోలిస్తే. ఎందుకో తెలుసా, మహిళలు అప్పట్లో ఈ ఇంటి పనులు ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఎక్కువగా నీళ్లు కాస్త తడపడము, వంటింట్లో పనులు చేయడము, గిన్నెలు తోమడం, బట్టలు తోమడం, ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. కాబట్టి పనులు ఎక్కువగా చేస్తే మహిళలకి గోళ్ళు ఎక్కువగా పెరగవు. నీళ్ళల్లో నాని కొంచెం పెరిగినా కూడా అనుకోకుండా ఏదో ఒక వైపు ఎరగడం ఆరంభం అయిపోయేది, పెరిగిపోయాయి అనమాట. మగవాళ్ళ గోళ్ళు కొంచెం బలంగా గట్టిగా ఉండేవి, పెరుగుతూ ఉండేవన్నమాట. ఈ కులవృత్తి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి మాసను గడ్డం చేసి, జుట్టు కత్తిరించి, చెవులు క్లీన్ చేసి, గోల్డ్ తీసేసి, అంటే వాళ్ళకి అంతవరకు ఆ పని అంతా కూడా చేసి వెళ్ళేవాళ్ళు అనమాట. వాళ్ళ కులవృత్తి పెట్టికి దండం పెట్టుకునేవాళ్ళు. దండం పెట్టుకుని ఆ పని చేసేవాళ్ళు. ఎందుకో తెలిసిన, ఆ పెట్టే భగవంతుడు వాళ్ళకి. ఆ పని వాళ్ళు ప్రేమపూర్వకంగా, నిస్వార్థంగా, వంచన కపడం లేకుండా చేసినంత కాలము వాళ్ళు కూడా భగవత్ సాన్నిధ్యాన్ని పొందేవాళ్ళు. అలాగే ఈ కులవృత్తులు వాళ్ళ వస్తువులు ఉండేవే, ఆ వస్తువులు కూడా ఇప్పుడు దొరికినట్టు మార్కెట్కి వెళ్తే, చైనా బజార్కి వెళ్తేనో, సూపర్ బజార్కి వెళ్తేనో అందరికీ దొరికినట్టు దొరికేవి కాదండి. ఆ వృత్తి వాళ్ళ దగ్గర ఉండే కొన్ని వస్తువులు ఎవరిళ్లలో ఉండేవి కదా, ఇంక వాళ్ళ దగ్గరే ఉండేవి. ఆ వస్తువు కావాలంటే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకోవాలా, వాళ్ళ బాక్స్ దొరుకుతాయి, ఇంకెక్కడ దొరకవు అనేవాళ్ళు అనమాట. చాలామందికి ఇప్పుడు ఈ బట్టలు ఉతికే వాళ్ళు ఉంటారు అన్నమాట, రజకులు. వాళ్ళ ఇళ్లలో కొన్ని వస్తువులు ఉండేవి, బట్టలు ఉతకడానికి బాగా సంబంధించిన వస్తువులు. అవి అందరికీ పచారీ షాపులో అందరికీ దొరికేవి కాదు, అందరి దగ్గర ఉండేవి కాదు. ఆ వస్తువు ఏదైనా మనకి ఎప్పుడైనా అవసరం అనుకుంటే వాళ్ళ ఇంటికి పోయి తెచ్చుకోవాల్సిందే ఆ రోజుల్లో. అంటే కులవృత్తి వాళ్ళకి సంబంధించిన వస్తువులు కూడా విపరీతంగా అందరికీ అందుబాటులో ఉండేవి కాదు. వారికే తెలిసి ఎక్కడ దొరుకుతాయో వారు అక్కడికి పోయేసేసి తెచ్చుకొని పెట్టుకొని వాళ్ళ వృత్తి వారు నిర్విఘ్నంగా నిర్వహించుకునేవాళ్ళు. ఇప్పుడు అన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి, కుల వృత్తులు కాస్త పోయాయి, చాలామంది కొట్టగొట్టేశారు, అయిపోయింది. సరే, ఈ తలపని చేయడం, ఈ వృత్తి చేసేవాళ్ళు మంగళవారం రోజున వాళ్ళకి సెలవు, వాళ్ళు ఆ పని చేసేవాళ్ళు కాదు, మిగతా రోజుల్లో చేసేవాళ్ళు. మరి ఆ రోజు ఏదైనా చేయాలనుకుంటే నీ సొంత ప్రయత్నాలు చేయకూడదు కదా. నీ గోళ్ళు పైగా ఇప్పట్లాగా ఈ నెయిల్ కట్టర్లు, బ్లేడ్లు కూడా ఉండేవి కదా ఏమి ఆ రోజుల్లో, పాత రోజుల్లో. నీ సొంత ప్రయత్నాలు చేసుకొని ఈ ఏమంటారు చిగుర్లు, వేలి చిగుర్లు
చీరుకుపోయి నీ గడ్డను నువ్వే చేసి నీ జుట్టు నువ్వే కత్తిరించుకోవాలి సొంత ప్రయత్నం చేయకూడదు. కాబట్టి మంగళవారం రోజున ఆ పని నువ్వు సొంతంగా చెయ్యకు. ఎందుకంటే ఆ పని ఆ వృత్తి వాళ్ళే చెయ్యాలి. మంగళవారం పోతే వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళు చేస్తారు అనేసి చెప్పేవారు అన్నమాట. ఇందులో ఏంటంటే నీ సొంత పద్ధతి వాడు చెడగొట్టుకోవడం చేయకూడదు. రెండోది, వాళ్ళు చేయాల్సిన పని నీ సొంతంగా నువ్వే చేసేసుకుంటే వాళ్ళ వృత్తి పోతుంది అనమాట, వాళ్ళ వృత్తులు కాపాడటం కోసం. కాబట్టి మంగళవారం రోజున ఆ పనులు చేయకూడదు. గోళ్ళు కత్తిరించుకోవడము, జుట్టు కత్తిరించుకోవడము, గడ్డాలు చేసుకోవడము ఇవి చెయ్యొద్దు అనేసి ఏర్పాటు చేసింది. కులవృత్తులన్నీ చక్కగా జరిగే రోజుల్లో, కులవృత్తుల్ని గౌరవించిన రోజుల్లో ఏర్పాటు చేశారు ఈ పద్ధతి. ఇప్పుడు చూసుకుంటే చక్కగా మగవారందరూ వాళ్ళ షేవింగ్ ఇంట్లోనే చేసేసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ఈ షేవింగ్ చేసిన ఏమన్నీ దొరుకుతున్నాయి, వాళ్ళ సూపర్ బజార్లో తెచ్చుకుంటున్నారు. ఏ రోజుకి ఆ రోజు షేవింగ్ చేసేసుకుని ఆఫీస్లో పరిగెడుతున్నారు. షేవింగ్ కోసం కూడా ఇప్పుడు షాప్కి వెళ్ళడానికి కూడా అవ్వదు చాలామందికి, ఆఫీస్లో పరిగెత్తాలి కాబట్టి అంతవరకు ఓకే. ఈ జుట్టు హెయిర్ కటింగు, గ్రూమింగు, ఇప్పుడు బ్యూటీ పార్లర్ అని పెడతారు, మెన్స్ బ్యూటీ పార్లర్ అనేసి అక్కడికి వెళ్ళి ఈ జుట్టు క్రాఫ్లు చేయించుకోవడం, ఆ పనులన్నీ కూడా కుదిరినప్పుడు వెళ్ళేసేసి ఆ షాప్లో చేయించుకుంటున్నారు. గడ్డాలు వెళ్ళే సొంతగా చేసుకుంటున్నారు. ఈ గడ్డాలు కూడా ఆ రోజు చేసుకోకూడదు, ఈ రోజు చేసుకోకూడదు అంటే వాళ్ళకి కుదరదు. ఎందుకంటే వాళ్ళు చేసుకొని నీట్గా రెడీ చేసేసి ఫార్మల్ వేర్లో ఆఫీసు పరిగెత్తాలి. ఆ పరిస్థితులన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. గోళ్ళు కత్తిరించుకునే విషయం, ఈరోజు గోళ్ళు వాళ్ళు వచ్చి కత్తిరించట్ల, ఎక్కడా కత్తిరించట్ల, ఆ రోజులు పోయాయి. శుభ్రంగా మనకి నెయిల్ కట్టర్లు దొరుకుతున్నాయి. గోలు పెరిగి కట్ చేసుకోవాలి, షేప్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు తీరుగాటుగా ఉన్నప్పుడు కూర్చొని కట్ చేసుకొని ఆ గోర్లు ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు, అరిష్టం. అది కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఫామ్ చేస్తుంది అనమాట. గోళ్ళు కట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా చిన్నవైనా సరే ఆ గోళ్ళు ఎక్కడ పడకుండా ఒక చోట ఏదైనా పెట్టుకొని ఒక పేపర్ ఏదో వేసుకుని అందులో కట్ చేసి మడిచి డస్ట్బిన్లో పడేయడం మంచి అలవాట్లు. పిల్లలకు కూడా అలాగే నేర్పాలి. పిల్లలకి గోళ్ళు కట్ చేస్తున్నా అలాగే నేర్పాలి. కాబట్టి గోళ్ళు ఎప్పుడైనా కట్ చేసుకోవచ్చు. అయితే కాస్త సూర్యోదయము, సూర్యాస్తమయం ఇలాంటి సంధ్యా సమయాల్లో గోళ్ళు కత్తిరించడము మంచి పద్ధతి కాదు. సూర్య భగవానుడిని లేదా దేవతలని అవమానించినట్లు అవుతుంది అని చెప్పేవాడు మన పెద్దలు. సూర్య భగవానుడు వస్తున్నాడు అంటే ఏమిటి? దేవుడు వస్తున్నాడు అని. సూర్య భగవానుడు అస్తమించున్నాడు అంటే ఏమిటి? దేవుడు అంతర్ధానం అవుతున్నాడు అని కదా. కాబట్టి ఈ సంధ్యలు ఏమైతే ఉంటాయో, ఉదయించడము, అస్తమించడము, ఇలాంటి టైంలో మనము దేవతార్చనలో ఉండాలి. దేవతార్చన అంటే మళ్ళీ కూర్చొని ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళి పూజ గదిలో పూజలు చేయమని కాదు. ఆ వేళల్లో కాస్త ఇలాంటి అమంగళమైన పనులు, జుట్లు కత్తిరించుకోవడము, కరెక్ట్గా సూర్యుడు అస్తమించే టైంకి గడ్డాలు చేసుకోవడము, సూర్యుడు ఉదయిస్తూ ఉన్న టైంకి చేసుకోవడము, ఇలాంటివి కాస్త ఆ టైంలో చేసుకోకుండా ఉదయించిన తర్వాత రోజులో చేసుకోవాలి. సంధ్య వేళలో లేదా చీకటి పడిన తర్వాత చేసుకోకుండా కాస్త డే టైంలో ఫ్రీగా డే టైంలోనే మీకు అన్నీ బాగా కనపడతాయి కూడా నీట్గా సన్లైట్లో, అప్పుడు చేసుకుంటే బాగుంటుంది. ఆఫ్రికా లాంటి కొన్ని దేశాలలో కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు ఉదయించేటప్పుడు, సూర్యుడు అస్తమించేటప్పుడు మాట్లాడరు, అందరూ మౌనంగా ఉంటారు. సూర్యుడు అస్తమయం మొదట అస్తమించడం కంప్లీట్ అయ్యేంత వరకు, సూర్యుడు వెళ్ళేంత వరకు ఎవరు మాట్లాడరు, చాలా నిశ్శబ్దంగా ఉంటారట. కారణం ఏమిటి అంటే సూర్యుడు వచ్చేటప్పుడు వెళ్ళిపోయేటప్పుడు మాట్లాడితే దేవుడికి కోపం వస్తుంది అని వాళ్ళలో ఒక నమ్మకం అట. వాళ్ళ దేశందే అయినా ఈ పద్ధతి, దానిలో మంచి మనం కూడా తీసుకోవాలి. సూర్యనారాయణుడు ప్రత్యక్ష దైవం, ఆయన రాంది మనకి రోజు గడవదు. ఆయన వెళ్ళేంతవరకు యాక్టివ్గా ఎంత పైన చేస్తాం. చీకటి పడిన తర్వాత పడుకోవాలనిపిస్తుంది, తమో కూడా ఆవహిస్తుంది. కాబట్టి అలాంటి సూర్యనారాయణుడు ఉదయించేటప్పుడు, ఉదయించే వేళకి ఇప్పుడు చాలామంది నిద్ర లేవట్లేదు అనుకోండి చెప్తున్నా, ఒకవేళ నిద్ర లేచి ఉంటాయి. అలాగే అస్తమించే వేళకి గోర్లు తీయడము, జుట్టు కత్తిరించడము ఇలాంటివి చేయకుండా కాసేపు ప్రశాంతంగా ఇతర పనులు ఏమన్నా చేసుకుంటే భగవన్ నామస్మరణ చేసుకోండి. మిగతా అప్పుడు అంటే ఏ రోజైనా సరే డే టైంలో గోళ్ళు కత్తిరించుకోవడం అనేది జాగ్రత్త, ఒక చోట కూర్చొని కత్తిరించుకోండి. జుట్టు కత్తిరించుకునే వాళ్ళ మహిళలు ఎవరైనా ఉన్నారంటే ఆ జుట్టు కింద పడకుండా ఒక పేపర్ పెట్టుకొని జాగ్రత్తగా కత్తిరించుకోవడం. లేదంటే చాలామంది బ్యూటీ పార్లర్లోనే కత్తిరించుకుంటున్నారు. మగవాళ్ళు తలపని చేయించుకుంటుంది మెన్స్ బ్యూటీ పార్లర్లో, అది విషయం. కాబట్టి ఆనాడు కులవృత్తులు జరిగినప్పుడు కులవృత్తులన్నీ జాగ్రత్తగా జరపాలి అనే ఒక నిశ్చయంతో, ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేయమని కట్టుబాటు అది. మంగళవారం రోజు గోళ్ళు కత్తిరించడము, గడ్డం చేసుకోవడం, తల జుట్టు కత్తిరించుకోవడం లాంటివి చేయకూడదు అని. ఈ రోజుల్లో ఏముంది, పోయాయి. ఎవరికి తోచినట్టు అన్ని సౌకర్యాలనే చేసుకుంటున్నారు. కాబట్టి చేసుకోండి, డే టైంలో చేసుకోండి, కింద పడకుండా జాగ్రత్తగా ఒక చోట కూర్చొని చేసుకొని అవన్నీ ప్యాక్ చేసేసి డస్ట్బిన్లో పడేయాలి, ఇంట్లో ఉంచుకోకండి. అలాగే మహిళలు ఊడిపోయిన జుట్టు ఏదైనా ఉంటే చుట్టి ఒక ఖాళీ డబ్బా ఉంటే దాంట్లో దూర్చిపెట్టుకోండి, లేదంటే ఒక కవర్లో దూర్చిపెట్టుకొని ఒక వైపు పెట్టేసుకోండి. ఇంటి నిండా జుట్టు పట్టము అవన్నీ కూడా మంచిది కాదు, నెగిటివ్ ఎనర్జీని పెంచుతుంది. అదండి విషయము. కాబట్టి ఏదైనా సరే అపోహలు ఉంటే
సందేహాలు ఉంటే నివృత్తి చేసుకోవాలి. నివృత్తి చేసుకుంటే చక్కటి జ్ఞానం కలుగుతుంది, పరిజ్ఞానం కలుగుతుంది. మనం తెలుసుకున్న విషయాలు నలుగురికి చెప్పగలుగుతాము, ధైర్యంగా ఉండగలుగుతాము. ఇలాంటి సందేహాలు మీకు ఏమైనా ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణం.